సరే ఎర్లీ మార్నింగ్ మీరు మల్లారెడ్డి గారు వచ్చి మీ 15 మంది మీ ఎవరైతే మీ అనుచరులు ఉన్నారో వాళ్ళతో ఎంత కోలుగొట్టి చేశారంట బయట వార్తలు వస్తుంది, దాని మీరే ఉంటారు. సార్ ఇది మా ల్యాండ్ 12-13 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ల్యాండ్. ఆల్రెడీ కోర్టులో ఉందని చెప్తున్నారు సార్. కోర్టులో ఏం లేదు, ఎటువంటి కోర్టు ఆర్డర్స్ లేవు. వేరే వాళ్ళు దీని మీద ఇబ్బంది పెడుతుంటే మేము కోర్టుకు అప్రోచ్ అయినాం. సో కోర్టులో నడుస్తుంది ఆ విషయంలో. కానీ కోర్టు ఆర్డర్ దీంట్లో ఏమి ఉండొద్దు, ఏం చేయొద్దు అని లేదు. మేము పీస్ఫుల్గా పొజిషన్ని ఎంజాయ్ చేస్తున్నాం గత 12 సంవత్సరాలుగా. 12-13 సంవత్సరాలు రాత్రి కొందరు వచ్చి మా పాత షెడ్లన్నీ ఇదొకటి అక్కడొకటి అన్నీ కూలగొట్టేసిండ్రు. వాళ్ళు అప్పటిదప్పుడు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళు ఏదో పెట్టడానికి ప్రయత్నం చేసిండ్రు. మేము కమిషనర్ గారికి, డీసీపీ గారికి, ఏసీపీ గారికి, సిఐ గారికి ఫోన్ల ద్వారా, మెసేజ్ల ద్వారా వాళ్ళకి ఫోన్ చేశాం. వాళ్ళు ఎటువంటి స్పందన లేకపోతే నేను మల్లారెడ్డి గారు యాజ్ ఎమ్మెల్యేస్గా మా భూమికి ప్రొటెక్షన్ ఇవ్వండి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళినాక కూడా వాళ్ళు స్పందించకపోతే మా ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం. అంటే ఇది అంతా కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందా మీరు అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ గవర్నమెంట్ చేపిస్తుందా ఇంకోళ్ళు చేపిస్తుందా అనేది ముఖ్యం కాదు ఇక్కడ. బట్ వాళ్ళ అండదండలు లేకుండా ఇదంతా చేయలేరు వాళ్ళు మీ మీద. ఇప్పుడు నేను అనేది ఒకటే, లాఫుల్గా ఏదైతే ఉందో మీరు లీగల్గా ఏదైతే ఉందో లీగల్గా మీరు ఏం చేయాలనుకుంటే లీగల్గా అప్రోచ్ అయ్యి కోర్టు ద్వారా, ఒకవేళ ఇప్పుడు వాళ్ళ డిస్ప్యూట్ ఏంది, ల్యాండ్ డిస్ప్యూట్ కాదు వాళ్ళతోటి. వాళ్ళు ఏమంటున్నారు, మీ యొక్క కాంపౌండ్ వాళ్ళలో మా ల్యాండ్ ఉంటుంది అంటున్నారు. మేమేమంటున్నాం, సర్వే చేయించుకోండి, ఆ సర్వే ప్రకారంగా మీకు ల్యాండ్ వస్తే మేము కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. దానికి కొన్ని లీగల్ ప్రొసీజర్స్ ఉంటాయి. దానికి నోటీసులు ఇవ్వాలా, లీగల్గా దానికి ఒక కోర్టు ఆర్డర్ తీసుకోవాలా, నా ల్యాండ్ కొలిచినాక మీ ల్యాండ్ వెళ్తే మీ ల్యాండ్లో ఇక్కడ వస్తుంది అని చెప్పి కోర్టు చెప్పినాక అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్కి చెప్తే వాళ్ళే వచ్చి మీ ల్యాండ్ ఇప్పిస్తారు. ప్లాట్లు వేసారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఎక్కడ ప్లాట్లు వేసినామండి, కుల్లా ల్యాండే కనిపిస్తుంది కదా, ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఓపెన్ ల్యాండ్ కనిపిస్తుంది. ఇప్పుడు పోలీసు అధికారులు వచ్చి మా యొక్క పీస్ఫుల్ పొజిషన్స్కి, ఇప్పుడు వాళ్ళ మాన్యువల్ ప్రకారంగా కూడా వాళ్ళు కొత్త క్లైమెంట్కి ప్రొటెక్షన్ ఇవ్వద్దు, కొత్త క్లైమెంట్ ప్రకారంగా ఏది చెప్పొద్దు. మేము సర్వేకి మేము సిద్ధమంటున్నాం. మీరు నోటీసులు సర్వ్ చేయండి మీ చుట్టుముట్టు. మీకు ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఏదైతే డిస్ప్యూటెడ్ అంటుండ్రో, ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ అందులోనే ఉంది, ఇక్కడ మిలిటరీ ల్యాండ్ అందులోనే ఉంది, మీరు వాళ్ళందరూ నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇప్పించి ఇక్కడ తప్పకుండా కొలుచుకోమనండి, మేమేం అనట్లేదు. ఇప్పుడు పాత పొజిషన్లో ఉన్నప్పుడు మా డిస్పోజెస్ చేసే విధంగా పోలీస్ అధికారులు కూడా వ్యవహరించకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. పోలీస్ అధికారులు సహకరిస్తున్నారు మీ అభిప్రాయం? అధికారులు సహకరిస్తుండ్రు అని నేను చెప్పలేను, కానీ నేను చెప్పిన మాటను మాత్రం వాళ్ళు వినట్లేదు. 10-12 సంవత్సరాలు, 12-13 సంవత్సరాల నుంచి మేము ఈ ల్యాండ్లో పీస్ఫుల్గా ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, మళ్ళీ కొందరికి లెట్అవుట్ చేసిన రెంటల్ వస్తుంది ఇక్కడ నుంచి. ఇవన్నీ కూడా మాకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా మా దగ్గర డాక్యుమెంట్ అథారిటీ మీకు ఉన్నప్పుడు మీ ల్యాండ్లోకి వచ్చి రావాల్సిన అంత ధైర్యం ఎవరికి ఉంటుంది? చెప్తున్నా, ఇక్కడ చుట్టుముట్టు మా మిలిటరీ వాళ్ళు వాళ్ళని రానియట్లేదు, అక్కడ అపార్ట్మెంట్ కట్టుకుండ్రు. ఈ ఖాళీ ల్యాండ్ మాదే కనిపించింది కాబట్టి మా మీదకి వచ్చేసిండ్రు. కబ్జా చేశారని చెప్తున్నాను ఒక మాటలో. 100% అండి, కబ్జా చేయడానికే ప్రయత్నం చేస్తున్నారు. రాత్రి 12 గంటలకు రావడము, ఈ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడానికి ఏం అవకాశం ఉంటుంది? ఒకవేళ వాళ్ళదే లీగల్గా అంటే ప్రాపర్టీని ధ్వంసం చేయాల్సిన అవసరం ఏముంటుంది? సో చూసాం కదా, రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్తున్నారు ఇదంతా వాళ్ళు కబ్జా చేయడానికి వచ్చారు. నైట్ వచ్చి ఎవరైతే ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ ఫోన్లు లాక్కొని ఇదంతా నైట్ ఇదంతా కట్టేసి ఏదైతే ఇక్కడ కనబడుతుంది వాళ్ళలాగా రేకుల షెడ్లు వేసి ఇక్కడ నుంచి ఆ చివరి దాకా రేకుల షెడ్లు వేసి అంతా నైట్ కబ్జా చేయడానికి అయితే వచ్చారని రాజశేఖర రెడ్డి గారు అయితే చెప్తున్నారు. సో కెమెరామ్యాన్ అజయ్తో గోపి, రెడ్ టీవీ.